లా అండ్ ఆర్డర్ని ఎంత స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తుంది కూటమి ప్రభుత్వం తెలుసు కదా, నెంబర్ 1. నెంబర్ 2, ఒక అమ్మాయిని తునిలో ఒక పాపని రేప్ చేశాడని ఎలిగేషన్ ఉన్నవాడు తెల్లారేపాటికి వాడిని చెరువులో పడే చంపేశాం కదా. చంపేసినప్పుడు సమాజం నుంచి మనకు అప్రిషియేషన్ వచ్చేసింది కదా. కాబట్టి సాయికృష్ణ విషయంలో కూడా అలాగే అప్రిషియేషన్ వస్తుంది, తప్పేముంది. నెంబర్ 3, చిత్తూరు జిల్లాలో ఒక అమ్మాయిని రేప్ చేశాడని ఉన్నవాడిని తెల్లారిపాటికి సూసైడ్ చేసుకుని చచ్చిపోయేటట్టు చేశాం కదా. దానికి ముఖ్యమంత్రి గారు సభాష్ పోలీస్ అద్భుతంగా పనిచేశారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఏ వ్యక్తి మీదైనా నేరాపణ వస్తే చంపేస్తాం. ఏ వ్యక్తి మీదైనా సరే ఆడపిల్లల్ని కదిలించారని చెప్తే వాడు సూసైడ్ చేసుకునేటట్టుగా పరిస్థితులు క్రియేట్ చేస్తాం. మా పోలీస్ జీబులో వెళుతున్నప్పుడు పోలీస్ జీబులో నుంచి దూకి చచ్చిపోయాడని ఒకడు, పోలీస్ జీబులో నుంచి టాయిలెట్ కని వెళ్ళి చెరువులో దూకి చచ్చిపోయాడని ఒకడు, ఎందుకు చచ్చిపోయాడో తెలియక తల్లిదండ్రులకి భార్య పిల్లలకు కూడా లెటర్ రాయకుండా చచ్చిపోయేవాడు ఒకడు, చనిపోయిన తరువాత శ్మశానాల్లోకి తీసుకుని వెళ్ళి కాల్చబడి ఆ బూడిద కూడా తల్లిదండ్రులకి ఇవ్వని ఒకడు. ఇది మీ రాష్ట్ర పోలీసులు, మీ అధికారులు, మీ నాయకులు, మీ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్, అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్. నిన్న హోమ్ మినిస్టర్ గారు ఇంకో అబద్ధం ఆడారు, కత్తెర మంత్రి గారు ఇంకొక అబద్ధం ఆడారు. అంటే ఈమె గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, కానీ ఈ అబద్ధాన్ని కూడా ప్రపంచానికి చూపించాలి ప్రజలకి. ఎందుకంటే ఈ అబద్ధం చాలా చాలా గొప్ప అబద్ధం. చిత్తశుద్ధితో వాళ్ళు వేసుకున్న కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టు పనిచేసే పరిస్థితి కనిపించలేదు. కానీ మేము ఇక్కడికి మేము ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి విధ్వంస పాలనకి చరమగీతం పాడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలి, వినాలి రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే దీని తర్వాత కౌంటర్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పెక్ట్ అన్న ఉద్దేశంతో ఈ రోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్న తీరుకి నేను ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన ఈ పనితీరుకి నేను ఈ వేదిక మీద వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది మాకు ఒక జవాబుదారీతనం. ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత మేము వచ్చి ఇది చేశామని చెప్పడానికి ఏ నాయకుడికైనా దమ్ము ఉండాలి. ఈ రోజు 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రతి శాఖ మంత్రి కూడా వచ్చి ఈ రోజు మేము మా డిపార్ట్మెంట్ లో ఇది చేశామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాము అంటే గవర్నమెంట్ కి ఈ రోజు పబ్లిక్ మీద ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో మీ అందరికీ కూడా అర్థం అవ్వాలి. ఈ రోజు మనందరికీ తెలుసు, యాక్చువల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ రోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర మనం ఒకసారి మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంది, ఒకసారి చూస్తే కనుక మన వాళ్ళు ఒకసారి పెట్టారు, పవర్ పాయింట్ పెట్టారు, ఒకసారి చూసుకోండి. ఒకసారి బేస్ చేసుకుంటే ఈ రోజు మనకి సంబంధించి నేరాల సంఖ్య అంటే క్రైమ్ రేటు సుమారుగా 14.1% తగ్గింది. ఈరోజు క్రైమ్ రేటు ఏమండి ఎంత అన్నారు? 14.1% క్రైమ్ రేటు తగ్గింది. ఎవరు చెప్పిన దాంట్లో బుల్లెట్ పాయింట్ చెప్తాయి, కత్తెర మంత్రి గారు చెప్పిన బుల్లెట్ పాయింట్స్లో. బహుశా మరి ఇప్పుడు ఏ టీచర్ పనిచేసిందో నాకైతే తెలియదు, కానీ తెలుగు మాత్రం చాలా అద్భుతమైనటువంటి అబద్ధాల మంత్రిగా ఒక పదాల కూడిక చాలా అద్భుతంగా చేయగలిగినటువంటి మంత్రి. ఈ పదాల కూడికలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి అబద్ధాలు ఏంటి అంటే క్రైమ్ రేటు చాలా తగ్గింది, ఇన్విజిబుల్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ చాలా అద్భుతంగా అయింది. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి అంటే, ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఏదైనా అభివృద్ధి చెందాలంటే పోలీసు యొక్క వ్యవస్థ యొక్క పనితీరు చాలా ఇంపార్టెంట్. కరెక్టే మీరు అన్నది. ఈ రాష్ట్రానికి ఈ పరిశ్రమలు రావాలన్నా, పోలీసుల పనితీరు బాగుండాలన్నా ఈ రాష్ట్రానికి జరగాల్సినటువంటి మంచి అయితే ఇది. అయితే పోలీసు వ్యవస్థ చేస్తున్న పనులేంటి? ఇప్పుడు సాయికృష్ణ అంశంలో పోలీసు వ్యవస్థ అద్భుతంగా పనిచేసిందా? మృతి విషయంలో పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పదా? తీసుకొచ్చి లాఠీలతోటి కొట్టి రోడ్ల మీద కొట్టేటువంటి రాష్ట్రానికి కంపెనీలు వస్తాయా? ఈ రాష్ట్రంలో ఎవరైతే ఒక ఎలిగేషన్ ఉందో ఆ ఎలిగేషన్ ఉన్న వ్యక్తి మీద చంపేస్తానంటే కంపెనీలు వస్తాయా? 4 కేసులు నమోదవగానే ఆ వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చంపేసేసి బూడిద చేసేద్దామంటే కంపెనీలు వస్తాయా? లా అండ్ ఆర్డర్ బాగుంటుందా? మరి మీ అధినేత మీద 36 కేసులు ఉన్నాయి, మరి ఏ స్టేషన్కి పంపిద్దాం? మీ చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎలక్షన్ అఫిడవిట్లో కొడితే 40 కేసులు ఉన్నాయమ్మా, అన్నీ క్రైమ్లే. 2 కేసులు ఉంటే నువ్వు మరి రౌడీ షీట్ కట్టి తీసుకెళ్ళి 2 కేసులే. ఆ అబ్బాయి సాయికృష్ణ చనిపోయినటువంటి వ్యక్తి మీద 2 కేసులు ఉన్నాయి, ఇప్పటికి పెండింగ్ ఉన్నాయి. మిగతా అన్ని న్యాయస్థానాలు కొట్టేసిన కేసులను కూడా బయటకు తెచ్చి మరి 2 కేసులు ఉన్నవాడు బతకడానికి అర్హత లేకపోతే, 2 కేసులు ఉన్నాడు లాకప్ డెత్ చేయించుకొని తల్లిదండ్రులకి బోడిత కూడా దొరకనీయకపోతే మరి
36గా 40 కేసులు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని ఏ స్టేషన్కి పంపిద్దామమ్మా? ఆయనతో పాటు పోటీ పడి కేసులు పెట్టించుకోండి. 10 కేసులు ఉంటే కార్పొరేషన్ పదవి, 20 కేసులుంటే క్యాబినెట్ ర్యాంక్ పదవి, 30 కేసులు దాటిన వ్యక్తికి ప్రజాప్రతినిధి పదవి ఇచ్చి ప్రకటించి బంపర్ ఆఫర్ పెట్టినటువంటి మన కాబోయే యువ నాయకులు, మీ ముఖ్యమంత్రి, కాని ముఖ్యమంత్రి మరి నారా లోకేష్ గారిని ఏ స్టేషన్కి పంపిద్దామమ్మా? 100 కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి కదా, మరి ఆయన ఏ స్టేషన్కి పంపిద్దాం? మీరు చెప్పండి హోమ్ మినిస్టర్గా. మీ అబద్ధాలు రాష్ట్ర ప్రజలకి ఎంత దౌర్భాగ్యం అంటే, ఏంది 14% క్రైమ్ రేట్ తగ్గిందా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రే కదమ్మా మీరు? వెరీ గుడ్, ఆంధ్రప్రదేశ్ మంత్రినే అనుకుంటున్నాను నేను. మన ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్కి హెడ్ డీజీపీ అని ఒక ఆయన ఉంటారమ్మా. పాపం మనకి మిగతా వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్, నిన్న మంత్రి అమర్నాథ్ అన్నాడు కదా, మాజీ మంత్రి అమర్నాథ్, వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వీటి మీద ఉండదు. వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్లో ఒక 10% వీటి మీద పెడితే మనకి కొంత మంత్రి అన్న కాన్షియస్ వస్తుంది. వాటి మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గించి ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దీని మీద పెట్టమ్మా. దీని మీద పెడితే కొంచెం అబద్ధాలైనా బాగా ఆడగలుగుతాం. మంత్రి హోదాలో కూర్చున్నావు కదా, మంత్రి హోదాలో కూర్చున్నప్పుడు మరి అన్ని పచ్చబద్ధాలు ఆడకూడదు. ఇది ప్రజలకు తెలియదు కదా. ఆడిందే పాట పాసిపళ్ళ దాస్ అని నువ్వు ఏ పాట పాడితే మోగోడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగా పాడినట్టు రాష్ట్ర ప్రజల అమాయకులు పాప వాళ్ళకేం తెలియదని నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నావు. రాష్ట్ర డీజీపీ కార్యాలయం నాకు ఇచ్చినటువంటి సమాచారం ఉంది. ఈ సమాచారం నాకు వచ్చింది కూడా 25/5/2026 అండి. అంటే గత నెల, ఇంకా నెల కూడా కాలా నాకు ఈ సమాచారం ఇచ్చి డీజీపీ గారు. ఈ డీజీపీ గారు ఇచ్చిన సమాచారం అమ్మా, ఫైల్ నెంబర్ 11032/40/2026 RTI CID డేటెడ్ 25/5/2026. అమ్మా, ఈ సమాచారం ఇచ్చిన దాని ప్రకారం ది టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్ రిలేటింగ్ టు ది అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 1/7/2024 టు 34/2026 వరకు మన రాష్ట్రంలో కేవలం ఉమెన్ మీద, చిల్డ్రన్ మీద, వృద్ధుల మీద, మనుషుల మీద తీసి పక్కన పడేయమ్మా, ఆడపిల్లల మీద అన్యాయం జరిగితే విష్ణు చక్రాల కంటే ఫాస్ట్గా వచ్చి వారిని నేను వధిస్తాను అన్నాడు కదా ఒక విష్ణుమూర్తి, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక అల్లా, ఒక జీసస్, ఇంకా బహుశా ఇంకా దేవుళ్ళ పేర్లు లేవు ఇంకో కొత్త పేరు పెట్టడానికి. ఎవరమ్మా? మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చట్టాలు తయారు చేసి, కొత్త చట్టాలు తయారు చేసి, ఒక ఆడపిల్లని పట్టుకోవాలి అంటే గజ 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 వణికిపోతాం, నాకు అధికారం ఇవ్వండి, సొల్లు కబుర్లు, సోది కబుర్లు, పోస్కోలు మాటలు చెప్పాడు కదా ఒక ఉప ముఖ్యమంత్రి. కేజీ, పీజీ, ఓజీ, టీజీ అని సినిమాలు తీసుకుంటా, రోజుకు ఒక కాంట్రవర్సీ మాట్లాడుకుంటా, సినిమాల్లో స్టోరీలు తీసుకుంటా, కట్ షాట్ ప్యాకప్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి గారే మన ఉప ముఖ్యమంత్రి గారు ఇష్టమైనటువంటి శాఖ, నువ్వు కష్టపడి నిర్వహిస్తున్నటువంటి శాఖ, ఆ శాఖలో నమోదైన కేసుల వివరాలు ఎన్నో తెలుసమ్మా? 2 సంవత్సరాల వ్యవధిలో 44,586 అమ్మా. ఒకసారి కొంచెం కెమెరా జూమ్ చేయండి అయ్యా, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది. $44,584 ఓన్లీ ఉమెన్ కేసు మీద కేసులే. రేప్ కేసులు, మర్డర్ కేసులు, ఉమెన్ ని ఇబ్బంది పెట్టిన కేసులు, ఈవ్ టీజింగ్ కేసులు, ఈ కేసులు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో నమోదైన కేసులు రమారమి 46,000 కేసులు ఉమెన్ మీద. ఈ 3 సంవత్సరాల్లో నాకు తెలిసి ఇంకొక 60,000 కేసులు, రమారమి 1,00,000కు పైగా ఉమెన్ రిలేటెడ్ కేసులు నమోదైతే ఈ మహామంత్రి గారు, ఈ మాయమంత్రి గారు
నిన్న ఏం చెప్తారో అంతే పట్టుకోండి, జూమ్ చేసి అంతే పట్టుకోండి. ఏం చెప్తారండి? హైయెస్ట్ కన్విక్షన్ రేటు పడింది అంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మంత్రి గారు, మరి ఈ డేటా మీకు 10th క్లాస్ చదువుకున్న మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి తెచ్చుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 44,586 కేసులు నమోదైతే ఈ 2 సంవత్సరాల్లో కన్విక్షన్ రేట్ ఎంతో తెలుసండి? కేవలం 541 కేసుల్లో మాత్రమే కన్విక్షన్ నమోదైంది. నాట్ ఈవెన్ 1000. అమ్మ, మీ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ అమ్మ, రిపేర్ అమ్మ ఇది. మీరు వచ్చి ఊరికే ప్రెస్ మీట్లో కూర్చొని షాట్ ఓకేనా, కెమెరా ఓకేనా, కమాన్ రోలింగ్ అని ఆ సల్మాన్ రాజులాగా సినిమా షూటింగ్ తీసే సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టినట్టు మీరు ప్రెస్ మీట్ పెడతారు కదా. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ పెడతారు కదా. మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ డేటా పంపించాలని అనిపిస్తుంది. అమ్మా, 44,586 కేసెస్లో ది గ్రేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్సు, 100 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్సు, 1000 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్సు, లక్షల మంది పైగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, మీరంతా కలిసి పీకింది ఏంటో తెలిసినా ఈ 2 సంవత్సరాల్లో 546 కేసులు కన్విక్షన్ పడింది.